సద్గురు సాయి గట్టి వర్షం. ఇక్కడ ఆపరా, ఇక్కడ ఒక కేవ్ ఉంది, వెంకటేశ్వర స్వామి. ఇది మాత్రం మిస్ అవుతుంది. టెంపుల్ పక్కనే ఉంది. బ్రహ్మాండం గారు అసలు టెంపుల్. వాడు ఎక్కుతాండి అయ్యా, నా ఫిజికల్ ఫిట్నెస్ లేదు అయ్యా. వద్దు తాగు. ఇవే కంకుల తోటలు. Temperatura. Ile tempamannadi. పట్టుకో రాదు. లేత కంకులు సింధు వనగానపల్లి నుంచి క్రాస్ అవుతున్నాం. అసలు మన దారిలో యూట్యూబ్లో కనపడలేదు కదా, ఫస్ట్ టైం ఎవర్ ఇన్ యూట్యూబ్. సద్గురు సాయి అసలు ఏంది 100 feet, more than 100 feet. 100 feet. మీరు వెళ్తున్నాము బంగానపల్లి నుంచి. భలే కనిపించింది. చూడండి రైట్ సైడ్. ఇదేంటిది సెట్టా అని నేనే చెప్పాలా నీకు? అరే ఇక్కడ ఆపరా, భలే ఉంది. ఇంకా కోటలాగా ఉంది, భలే ఉంది. ఇక్కడ కాఫీకి ఆగినాం. పోనీ అక్కడ పోనీ, మధ్యలో అక్కడ గ్యాప్ ఉంటుంది, అందరు రిటర్న్ అయిపోతుంది. గాయస్ ఇప్పుడే యాగంటి ఉమామేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. అక్కడికైతే వచ్చినాం కానీ వర్షం దంచి కొడుతుంది. ఇప్పుడు టైం 3:51, అరౌండ్ 4 అవుతుంది. మనకు 7:30 వరకు ఉంటుంది టెంపుల్. ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్ కనిపించట్లేదు కానీ మేము క్రేజీగా స్ట్రక్ అయిపోయినాం. వర్షం ఎప్పుడు తగ్గాలి, మేము ఎప్పుడు దర్శనం చేసుకోవాలి. ఎవరు బాబు నువ్వు? ఎవరు బాబు నువ్వు? వర్షం వస్తాం పెట్టుకున్నావా? బాగుంది.
పైన రోడ్డు ఉంది. ఈ నంది నుంచే కదా నీళ్ళు వస్తున్నాయి అన్నది. ఆ నంది నుంచి కంటిన్యూస్గా నీళ్ళు వస్తాయంట గైస్. చెప్పు. స్విమ్మింగ్ పూల్ దిగినావా? ఎట్లున్నాయి? ఎంజాయ్ చేసినావా? నువ్వు కూడా ఎంజాయ్ చేసినావా? ఐఎమ్ ఎంజాయ్డ్ అ లాట్. ఓకే, గుడికి వెళ్దామా ఇప్పుడు? లెట్స్ గో టు గుడి. పడుకో. దాగపోయిందా? దామేసిందేమో. అవునా? నువ్వేమనలే మరి? భయపడవా? వస్తుంది వస్తుంది. నేను అనుకుంది నేను వెనక. అమ్మో, ఇన్ని కన్నా కోతులు ఉన్నాయండి. చాలా కోతులు ఉన్నాయి. నా జారుడు బండి ఆడుతున్నాను. ఇందిరా, ఇన్ని కోతులు ఏందిరా? ఇప్పుడే మేము ఈ కొలనీలో స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం. పట్టుకొచ్చా పట్టుకో. కింద చూడు. దండం పెట్టుకుని పోవాలా? అమ్మో, చాలా ఆగా ఇట్లా జారుతుంది. అటు చూడు నాన్న, అటు చూడు. ఇక్కడ ఒక కేవ్ ఉంది, వెంకటేశ్వర స్వామి దేవస్థానం. టెంపుల్. హలో ఫ్రెండ్స్. బాగా కొత్తలు ఉన్నాయా? ఎక్కడికి వచ్చినావు? ఏ గుడి? శివయ్య ఉమామహేశ్వర స్వామి. మేము దర్శనానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఏం జరుగుతుంది? వెరీ నైస్. ఎవరు అక్కడ డ్రాయింగ్ చేస్తున్నారు? ఇక్కడ ఈ కొండ చూడండి గైస్, గోపురం లాగుంది ఈ కొండనే. అక్కడ ముందు ఉంది కొండ, గోపురం లాగుంది. దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇంట్లో కాయిన్ పెట్టిందన్నా. ఎలానా? ఎలాగంటే పెట్టిండ్రు గైస్. ఏంటో చెప్పండి. గురువు అనుకుంటా భలే ఉంది, పాము లెక్కనే పోతుంది గోడ మీద. ఇక్కడ
ఇక్కడ పాము గెలుపుడు హెడ్ వెరైటీగా ఉంది కదా, హెడ్ వెరైటీగా ఉంది. అయ్యప్ప అరేవా కాళ్ళ దగ్గర డ్రెస్కి పేరు వస్తాయి. అసలు ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్ ఉంది. లోపల ఫిష్లు అనిపిస్తున్నాయి అసలు. అవి అక్కడ పాకుడు తింటున్నాయి. ఇదే కదా నంది నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా. కొండ నుంచి వస్తాయి కానీ ఈ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఏ వాటర్ అట్లా అక్కడ పొలం నుంచి పాస్ అవుతుంది అది ఇట్లా వెళ్ళొచ్చా ఇట్లా. ఇది మాత్రం మిస్ అవ్వకండి. టెంపుల్ పక్కనే ఉంది, మేము కూడా అనుకోకుండా చూసినాము, ఎవరు చెప్పాలి ఇక్కడ ఉందని. ప్యూర్ అంటే ప్యూర్. ఎన్ని ఫీట్ ఉంటుంది కిందకి అయినా కనిపిస్తుందా శాండ్ అంతా? 4 feet ఉంటుంది. స్టిల్ మనకు వాటర్ చాలా ప్యూర్గా అనిపిస్తుంది. యాగంటి బసవన్న చాలా పెద్దగా. దండం పెట్టుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. నాన్న ఎక్కడ పోతున్నాం? వెంకటేశ్వర స్వామి పైన చూడు. మేము వచ్చే టైం క్లోజ్ అయిపోయింది. రాక్ చేస్తుందా? మెయిన్ టెంపుల్ అది. ఈ రాక్స్ వచ్చిందా? అరేవా ఇంకా ఎంత ఎక్కినామో అనుకున్నా. వాడు ఎక్కుతాండి అయ్యా, నా ఫిజికల్ ఫిట్నెస్ లేదయ్యా. అమ్మా జై నరసింహస్వామి, జై శివయ్య. ఇక్కడ అగస్తా కేవ్ నుంచి వ్యూ ఇట్లుంటుందండి ఈ టెంపుల్. ఇంకా మన యాగంటి టెంపుల్ ఏమన్నా ఉందారు అసలు టెంపుల్. ఈ టెంపుల్ ఇందాక మేము నందీశ్వరుడిని దండం పెట్టుకున్నాం కదా, ఇది ఈ టెంపుల్ గుడి. ఇది గోపురం. నందికంట దండం పెట్టు. చాలా అంటే చాలా బాగుంది, మిస్ అవ్వకండి. కర్నూలు యాగంటి టెంపుల్. ఇప్పుడు ఎంత ఎక్కిండ్రో అంత ఉందమ్మా. ఇంకా ఇప్పుడు ఎంత ఎక్కిండ్రో అంత ఉంది. మెల్లగా పోండి.